గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యి దగ్గర 100 రోజులు పూర్తవబోతోంది. ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. సరే, ఏదో ఒక వారం 10 రోజుల్లో యుద్ధం ఆగిపోతుంది అనుకున్నారు. అలా ఆగలేదు. యుద్ధం మొదలైన తర్వాత హర్మోజ్ జలసంధిని కంప్లీట్గా ఇరాన్ తీసేసుకోవడం, ఇరాన్ గుప్పెట్లో పెట్టుకోవడం, ప్రపంచ దేశాలకు వెళ్ళవలసిన ఎగుమతులను కంప్లీట్గా అక్కడ ఆపేయడం జరిగింది. దాని తర్వాత ఎస్పెషల్లీ భారతదేశం విషయానికి వస్తే ఒక రకమైన సంక్షోభం ఏర్పడింది. ఈ పెట్రోలు, గ్యాస్కి సంబంధించిన సప్లై చైన్ అక్కడ డిస్కనెక్ట్ అవ్వడంతో మన భారతదేశంలో కొంత సంక్షోభం చూసాం కదా. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సంక్షోభాన్ని చూసి భయపడాలంటారా, లేదంటే ఈ సంక్షోభాన్ని ఒక సువర్ణ అవకాశంగా మలుచుకోవాలంటారా? ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, సంక్షోభం వృధా చేసుకోకూడని గొప్ప అవకాశం. వృధా చేసుకోకూడని గొప్ప అవకాశం. ఇది ఎవరు చెప్పారంటే పాల్ రోమర్ అని ఒక నోబెల్ ప్రైజ్ గ్రహీత, ఒక ఆర్థికవేత్త. పాల్ రోమర్ ఎప్పుడో చెప్పాడు, సంక్షోభం అనేది వృధా చేసుకోకూడని గొప్ప అవకాశం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా మనకు అలాంటి ఒక అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. ఎలా అంటే నార్మల్గా మీరు గత 100 ఏళ్ళ వెనక్కి వెళ్తే మీకు సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత యూరోప్, ముఖ్యంగా బ్రిటిష్ దాదాపుగా కనుమరుగైపోయింది. అంటే వాళ్ళ యొక్క పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అంటే సెకండ్ వరల్డ్ వార్ అనే ఒక సంక్షోభం తర్వాత ఉద్భవించిన 2 గొప్ప దేశాలు యుఎస్ఎస్ఆర్, అమెరికా. అంటే ఆ పవర్ అంతా కూడా యూరోప్ నుంచి అమెరికన్ కాంటినెంట్కి మూవ్ అయిపోయింది. రష్యా అంటే యుఎస్ఎస్ఆర్గా ఉండినప్పుడు ఆల్మోస్ట్ మనం 1970s 80s అంతా కోల్డ్ వార్, తర్వాత స్టార్ వార్స్, ఈ యుఎస్ఎస్ఆర్ అండ్ అమెరికా ఈ 2 ఏకఛత్రాధిపత్యం కొట్టుకోవడం చూసాం మనం. అంతకుముందు అంతా కూడా జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ చేతిలో, ఇంగ్లాండ్, టర్కీ, తర్వాత ఇటలీ, వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం పవర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. అలాగే యుఎస్ఎస్ఆర్ 1991 పతనం అయిపోయిన తర్వాత అమెరికా యూనిపోలార్ అయిపోయింది. కానీ మళ్ళీ ఒక సంక్షోభం వచ్చింది. 2001లో అమెరికన్ అటాక్స్, 2008 ఆర్థిక సంక్షోభం, ద గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్. మళ్ళీ ఈ సంక్షోభం తర్వాత ఉద్భవించిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటూ చైనా ఉద్భవించింది. ఇది ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఆర్థిక ప్రపంచానికి ఒక ఆర్థిక దిక్సూచిగా మలవడానికి. అంటే 100 ఏళ్ల క్రితం సెకండ్ వరల్డ్ వార్ ఒక ఆపర్చునిటీ అమెరికాకి ఇస్తే, దాని తర్వాత ఈ 2001, 2008 ఆర్థిక సంక్షోభాలన్నీ కూడా మళ్ళీ ఒక అవకాశాన్ని చైనాకి ఇచ్చాయి. మళ్ళీ 2020 కోవిడ్ సంక్షోభం. ఈ కోవిడ్ సంక్షోభం అనేది మళ్ళీ ఒక గొప్ప అవకాశాన్ని ఇండియాకి ఇచ్చింది. ప్రపంచమంతా కోవిడ్ అంటే ఒక వైరస్ జనరేట్ చేసింది చైనా అయితే, వ్యాక్సిన్ జనరేట్ చేసిన ఇండియా లాగా చూశారు అందరూ. ప్రపంచ దేశాలకు భారత్ అందించింది వ్యాక్సిన్ ఇవ్వడం కాదు, ప్రపంచంలో దగ్గర 60 పైగా దేశాలకు మనం ఆహార కూడా సప్లై చేశాము. ఇదంతా అయిపోయింది. 2026 మళ్ళీ ఒక సంక్షోభం. ఇప్పుడు ఆ సంక్షోభం అమెరికా, ఇరాన్ రెంటి మధ్య ఆల్రెడీ 100 రోజులు అయిపోయిందా? 100 రోజులు అయిపోయింది. అంటే 100 రోజుల పాటు మనము నార్మల్గా ఒక ఫస్ట్ డే స్టార్ట్ అవ్వగానే ఖొమైనీ అంతమైపోయాడు. ఖొమైనీ అంతమవడంతో ఇరాన్ పతనం అయిపోయింది. యుద్ధం 2 రోజుల్లోనే ముగిసిపోతుంది అనుకున్నాం, కానీ జరగలేదు. అది రోజు రోజుకి అమెరికాకే చుక్కలు చూపించే పరిస్థితి వచ్చింది. రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. తర్వాత ఎట్లా స్టార్ట్ చేశారో దాన్ని ముగించడం అమెరికాకి ఇబ్బంది అవుతోంది. చూస్తూ మనం జూన్లోకి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఆగస్ట్, సెప్టెంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. లేకపోతే వాళ్ళ ఎగో సభలో మెజార్టీ లేకపోతే వాళ్ళ బిల్స్ పాస్ కావు, ఫైనాన్షియల్ బిల్స్ పాస్ కావు. ఇప్పుడు ట్రంప్కి తప్పనిసరిగా యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒక సంక్షోభం. ఈ సంక్షోభం నుంచి మనము పాఠాలు నేర్చుకుంటూ ఒక సువర్ణ అవకాశంగా దీన్ని మలుచుకోవాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే అవరోధాలు వచ్చాయో అప్పుడు ఒక పవర్ఫుల్ కంట్రీస్ ఉద్భవించాయి. అలాగా ఇండియా ఇప్పుడు నెక్స్ట్ అలా పవర్ఫుల్ కంట్రీగా రావడానికి ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఎలా అంటే ముఖ్యంగా మనకు సమస్య కనబడుతోంది ముఖ్యంగా 2 రూపాలలో. ఒకటి క్రూడ్ ఆయిల్, 2 గోల్డ్. ఈ 2 ఎలా అంటే మనము ఈరోజు మన ఇండియాకి కావాల్సిన అవసరాలు దాదాపుగా ఒకటేమో ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ క్రూడ్ ఆయిల్, 2 అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అది గోల్డ్ దిగుమతి రూపంలో, క్రూడ్ ఆయిల్ దిగుమతి రూపంలో. ఈ రెండిటి వల్ల మన విదేశీ నిల్వలు తరుక్కుపోతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 yearలోకి వెళ్ళిపోయాయి. ఒకనొక టైంలో ఆల్ టైమ్ హై ఉండేది మన విదేశీ మారక నిల్వలు, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 yearలోకి వెళ్ళిపోయాయి. దీనివల్ల వెళ్ళిపోవడమే కాదు, ఇండియా
4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి ఇప్పుడు 7th లార్జెస్ట్ ఎకానమీకి పడిపోయింది. ఎగైన్ సంక్షోభం. దీని నుంచి కనుక మనం అర్థం చేసుకుంటూ మనం ఫైనాన్షియల్ క్రైసిస్ని తట్టుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మన యొక్క క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలి. తగ్గించాలంటే ఏం చేయాలి, మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువ వాడాలి. తర్వాత మన ఎథనాల్ బ్లెండ్ మిక్స్ చేసి క్రూడ్ ఆయిల్ని కన్జంప్షన్ తక్కువ చేయాలి. తర్వాత మనము అవసరం లేకపోతే కార్ పూలింగ్ అని మన ఎగ్జాక్ట్లీ ఇదే లైన్స్లో ప్రధానమంత్రిగా చెప్పారు మన హైదరాబాద్ మీటింగ్లో. అంటే దీన్ని మనము ఒక సంక్షోభానికి హెచ్చరికలాగా చూడకూడదు, ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల్లాగా చూడాలి. దీన్ని పాఠాల్లాగా చూసి ఇప్పుడు ప్రస్తుతం మనం కనుక క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా మన విదేశీ మార్కెట్ విలువలు పెరిగిపోతాయి కదా. అలా పెంచుకొని మనము ఈ సంక్షోభంలో బలోపేతం అయ్యామనుకోండి, బలోపేతం అయితే డెఫినెట్లీ ఫ్యూచర్లో మళ్ళీ ఒక గ్రోత్ స్టోరీ చూస్తాము. ఆ గ్రోత్ స్టోరీ ఇండియా అందరికంటే ముందు ఉంటుంది. మళ్ళీ మనం ఏదైతే వికసిత్ భారత్ 2047 చెప్తున్నాం, తర్వాత 2050 తర్వాత ఇండియా విల్ బీ ది టాప్ 3 రిచెస్ట్ ఎకానమీస్లో ఒకటిగా ఉండబోతుంది. ఇవన్నీ ఇంకా ఫాస్ట్గా జరగాలి అంటే ఈ సంక్షోభంలో మనం ఫస్ట్ పాఠాలు నేర్చుకోవాలి. ఫస్ట్ మన విదేశంలో ఎక్కడ తరిగిపోతున్నాయి, రీజన్ ఏంటి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎందుకు తగ్గిపోతుంది, ఇవన్నీ చూస్తే ఫస్ట్ క్రూడ్ ఆయిల్ అనేది మనకు ఫస్ట్ లూప్ హోల్ కనిపిస్తుంది, అంటే అక్కడ లీకేజ్ ఎక్కువ ఉంది, దాన్ని కట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ లీకేజ్ ఏంటంటే గోల్డ్ దిగుమతులు. ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి మనకు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అది, కానీ గోల్డ్ మాత్రం అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. ప్రపంచంలో ఇప్పటిదాకా మానవజాతి ఉత్పత్తి చేసిన మొత్తం బంగారంలో 20% బంగారం ఇండియా దగ్గర ఉంది. ఇది 35,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నుల క్వాంటిటీ. మీరు కనుక ఇండియాలో ఉన్న అందరి బంగారాన్ని దగ్గర పోగు చేస్తే అది $5 ట్రిలియన్ అవుతుంది. అది దగ్గర $5 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రపంచంలో ఒక 3rd or 4th రిచెస్ట్ కంట్రీ అవుతుంది అది. ఇదంతా అన్ప్రొడక్టివ్ లాగా మన ఇండియాలో ఉన్న అల్మార్లలో బీరువాలలో మూలుగుతున్నాయి. దీన్ని కనుక మనము గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 2015లో, జిఎంఎస్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ స్కీమ్ అనేది అంత సక్సెస్ఫుల్ నడవట్లేదు. దీన్ని కనుక కొంచెం రిఫార్మ్ చేసి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని కనుక బయటకు తెచ్చి నార్మల్గా మనం ఎలాగైతే డబ్బు డిపాజిట్ చేస్తే మన డిపాజిట్ చేసిన డబ్బుని బ్యాంకులు ఏం చేస్తాయి, అవసరం వరకు లెండింగ్ చేస్తాయి, మనకు డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తుంది, మనకు అవసరమైనప్పుడు తీసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దీనిలాగానే మనం గోల్డ్ కనుక బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకు తీసుకోవాల్సినప్పుడు రిటర్న్ అప్పుడు ఐదర్ క్యాష్ లేదా గోల్డ్ బార్స్ కానీ అలా మనకి ఇస్తారు. ఇక్కడ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను బంగారం కుదరబెట్టినప్పుడు నేను నగల రూపంలో కుదరబెడతాను, కానీ నాకు తిరిగి నగల రూపంలో ఇవ్వరు వాళ్ళు. అదే ఒకటే మనల్ని వెనకడిగేస్తోంది. అలా కాకుండా దీన్ని కొంచెం రిఫైన్ చేసి మనకు వేరే రూపంలో ఇవ్వడమో, లేకపోతే మన గోల్డ్ కొంత బార్స్ రూపంలో ఇవ్వడం జరిగి మన గోల్డ్ అంతా తీసుకొచ్చి బ్యాంకులలో మనం ఇప్పుడు డిపాజిట్ చేసినట్టుగా డిపాజిట్ చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి బ్యాంకులు ఎకానమీ గ్రోత్ కోసము, లేకపోతే మళ్ళీ దిగుమతి చేయకుండా వేరే అవసరం వరకు అమ్మడం కోసము అట్లా దాన్ని కనుక రీయూస్ చేయగలిగితే మన బంగారం దిగుమతులు ఆటోమేటిక్గా చాలా వరకు తగ్గిపోతాయి. ఒక్కసారి బంగారం దిగుమతులు తగ్గిపోయాయంటే ఆటోమేటిక్గా మన యొక్క విదేశీ మారక నిల్వలు తరిగిపోవడం ఆగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రూపీ స్ట్రెంత్ అవుతుంది కూడా. ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయో ఆటోమేటిక్గా డాలర్ అనేది స్ట్రెంత్ అవుతూ ఉంటుంది. డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉంటే మన రూపీ వీక్ అవుతూ ఉంటుంది. ఈ ఫాల్ ఆఫ్ రూపీని ఈజీగా ఆపేసేయచ్చు ఇలా చేయడం వల్ల. అంటే మనకు డాలర్ల అవసరం తగ్గించుకోవాలి. ఇది ఇంపోర్ట్ విషయంలో. అలాగే ఎక్స్పోర్ట్ విషయంలో ఆల్రెడీ ఇండియా చాలా బాగా చేస్తోంది. ఇంకా దాన్ని ఎక్స్పోర్ట్ని మనం ఇప్పుడు ప్రపంచం మొత్తంలో నాట్ ఈవెన్ 1% మన ఎక్స్పోర్ట్స్ లేవు. దాన్ని ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒమన్ తోటి ఒమన్ OPEC నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియా డైరెక్ట్గా ఒమన్ తోటి అగ్రిమెంట్ చేసుకొని డైరెక్ట్గా మనం తక్కువ రేటుకి క్రూడ్ ఆయిల్ తీసుకున్నాం, రష్యా నుంచి కొంటున్నాం. ఇలా మెజర్స్ తీసుకున్నప్పటికీ ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలి ఇంకా ఇతర మార్గాల్లో. దాంట్లో మెయిన్గా మన ఇండియా నుంచి వెళ్ళేది ఏవైతే ఉన్నాయో జెమ్స్ అండ్ జ్యువెల్స్ కానీ, ప్రీషియస్ మెటల్స్ కానీ, వీటిలో ఇంకా పెంచాలి మన యొక్క ప్రజెన్స్. ఎగ్జాక్ట్లీ మీరు కనుక 100 ఏళ్ల క్రితం వెళ్తే ఇండియా ఒకప్పుడు మన కరెంట్ అకౌంట్ అంతా కూడా పాజిటివ్లో ఉండేది, డెఫిసిట్లో ఉండేది కాదు. అయితే దానికి కారణం ఏంటంటే మన ఎగుమతులు ఎక్కువ ఉండేవి, దిగుమతులు తక్కువ ఉండేవి. ఈ ఎగుమతులన్నీ కూడా ఎక్కువ రోమ్ జరిగేటివి. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం జరిగినప్పుడు రోమ్ నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ విలాసవంతమైన వస్తువులు ఇండియా నుంచి తీసుకెళ్లేవాళ్ళు. ఇండియా ఏం చేసేది, అక్కడ నుంచి వాళ్ళ రోమ్ కరెన్సీ తెచ్చుకొని మన దగ్గరికి ఇండియా కంటిన్యూస్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కాకుండా సర్ప్లస్లో ఉంటూ వచ్చింది చాలా కాలం, 100 years బ్యాక్. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావాలి అంటే, మనం సర్ప్లస్లోకి వెళ్ళాలి అంటే దిగుమతులు తగ్గాలి, ఎగుమతులు పెరగాలి. ఆ దిగుమతులు ఎక్కడెక్కడైతే మనం చేసుకుంటామో వాటిని ప్రొడక్టివ్లోకి మళ్ళీ ఇచ్చాలి. అన్ప్రొడక్టివ్ దిగుమతులన్నీ ఆపగలగాలి. అందులో మేజర్గా కనిపించేది గోల్డ్. అందుకని ప్రధానమంత్రి గారు 1-2 సార్లు గోల్డ్ కొనడం తగ్గించండి అని మరీ చెప్తున్నాడు. అంటే దీని వెనక ఆర్థిక వ్యవస్థ యొక్క బలోపేతం జరగడానికి చాలా అవకాశం ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతూ మన యొక్క విదేశీ నిల్వలన్నీ పెంచుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఎప్పటి నుంచో పెట్టుబడులు
పెడదామని ఆలోచిస్తూ మార్కెట్లో ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి మరి దీన్ని సంక్షోభం అనుకోవాలా లేదంటే సువర్ణ అవకాశం అనుకోవాలా అని భావించే వాళ్ళకి అంటే ఇప్పుడున్న మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్గా మీరు కనుక లాస్ట్ 25 years హిస్టరీ తీసుకుంటే ఈవెన్ 2004 UPA 1 వచ్చినప్పుడు మార్కెట్ లోవర్ సర్క్యూట్ పడిపోయింది. లోవర్ సర్క్యూట్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 20% మార్కెట్ ఫాలో అయింది 2004లో. 2008లో ఆల్మోస్ట్ 67% మార్కెట్ ఫాలో అయింది. 2013 మనము రూపీ క్రైసిస్ చూసాము. 2018 LTC ఇంట్రొడక్షన్, 2020 కోవిడ్ క్రైసిస్. మీరు ఎన్ని క్రైసిస్ చూసినా అవన్నీ పడినప్పుడు, మార్కెట్ పడినప్పుడు ఒక 1 year 6 months 1.5 year పడింది కదా. అలా పడ్డప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో సబ్సిక్వెంట్ 2 to 3 years మీరు ట్రెమండస్ రిటర్న్స్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల్లో ఎప్పుడైతే 2 సంవత్సరాల పాటు మార్కెట్ పెరగకుండా కిందికి వెళ్ళి కన్సాలిడేట్ అవుతుందో సబ్సిక్వెంట్ 1 year, సబ్సిక్వెంట్ 2 yearsలో మార్కెట్ దానికి డబల్ బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ ఎప్పుడూ గుర్తుంచుకోండి, రాబోయే ఫ్యూచర్ ఎర్నింగ్స్ని డిస్కౌంట్ చేస్తూ ఉంటాయి. ఫ్యూచర్ ఎర్నింగ్స్ని అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ జరగబోతుందంటే ముందే మార్కెట్ కరెక్ట్ అవుతుంది, ఏదైనా గుడ్ న్యూస్ జరగబోతుందంటే ముందే మార్కెట్ అప్ అయిపోతుంది. అంటే ముందు రాబోయే విషయాన్ని మార్కెట్ ముందుగానే గ్రహించి ఐదర్ డిస్కౌంట్ చేసేస్తూ ఉంటుంది అనమాట, ఐదర్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. సో ఎప్పుడు కూడా మార్కెట్కి ఎర్నింగ్స్ ఆర్ ది స్లేవ్స్ ఫర్ ది పర్ఫార్మెన్స్. అంటే ఎర్నింగ్స్ కనుక బాగుంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్, 27-28 ఫైనాన్షియల్ ఇయర్ మన కన్సెన్సస్ చూడండి, అన్ని ఎర్నింగ్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. సో కనుక రాబోయే నెక్స్ట్ 2 yearsలో మార్కెట్స్ చాలా మంచి రిటర్న్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏదైతే కిందికి వచ్చి కన్సాలిడేట్ అయిందో దీనికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ రీజన్ ఇరాన్ మిడిల్ ఈస్ట్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఆ వార్ వల్ల మార్కెట్ పడడం వల్ల ఎవరైతే ఇటువంటి టైంలో సంక్షోభం టైంలో సువర్ణ అవకాశంగా మలుచుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ రాబోయే 2 to 3 yearsలో మంచి రిటర్న్స్ చూస్తారు. మీరు 2020 కోవిడ్లో ఎలాగైతే పోస్ట్ కోవిడ్ ర్యాలీ అయిందో అలాంటి ర్యాలీ మళ్ళీ మనము ఇదంతా అయిపోయాక చూస్తాం. అలాగే మీరు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, 2009 వరకల్లా మార్కెట్ ఎక్కడ 20,000 నుంచి 7,000 పడిపోయిందో మళ్ళీ అది 7,000 నుంచి పరిగెత్తుకుంటూ మళ్ళీ 20,000 క్రాస్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా కంపెనీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ బిజినెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎకానమీకి రిలేట్ చేసి మనం ఓవరాల్గా మ్యాక్రో లెవెల్లో చూడాలి. ఆ మ్యాక్రో లెవెల్ చూస్తే ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇవన్నీ కూడా గ్లోబల్ ఇష్యూస్ వల్లే జరుగుతున్న ఇష్యూస్. దీంట్లో ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మనము దీన్ని రాబోయే గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు కనుక బ్యాడ్ టైంలో ఇన్వెస్ట్ చేయకపోతే మీరు గుడ్ టైంలో రిటర్న్స్ రావు. బ్యాడ్ టైం ఈజ్ ఎ గుడ్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొంటేనే యూనిట్స్ ఎక్కువ వస్తాయి, ఇప్పుడు కొంటేనే మీకు వాల్యుయేషన్స్ పెరుగుతాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా నాట్ ఫర్ 1 year or 2 year, ఇట్స్ ఏ సొల్యూషన్. మ్యూచువల్ ఫండ్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ యువర్ నీడ్స్ అండ్ గోల్స్. ఆ సొల్యూషన్కి ఇది ఒక మంచి అవకాశం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో మొత్తానికి ఇప్పుడున్న సంక్షోభాన్ని చూసి దూరంగా భయపడి పారిపోకుండా ఈ సంక్షోభం నుంచి కూడా మంచి పెట్టుబడులు చేసి అండ్ మంచి రిటర్న్స్ని, అంటే చెప్పాలంటే ఈ సంక్షోభంలో నుంచి కూడా మనం డబ్బుని సంపాదించుకోవడానికి, డబ్బుని రాబట్టుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్తారు. ఎలా అంటే ఎప్పుడైనా సరే మార్కెట్ డౌన్ అయినప్పుడు కొంటేనే కదా పెరిగినప్పుడు డబ్బులు వచ్చేది. ఆ బేసిక్ రూల్ మర్చిపోతూ ఉంటారు. మార్కెట్ పెరిగినప్పుడు కొంటే ఇంకా పెరుగుతుంది అని ఆశతో కొంటాం. అంటే మనకి ఎప్పుడు రీసెన్సీ బయాస్ చూస్తాం. అంటే ఏదైతే మన కళ్ళ ముందు పెరిగింది, లాస్ట్ ఇయర్ మీరు చూసారా గోల్డ్ సిల్వర్ ఇలా పెరిగింది, ప్రతి ఒక్కరు ఎట్ట పరిగెత్తుకుంటూ వెళ్ళారు. లాస్ట్ December January ఆ టైంలో, November December Januaryలో విపరీతంగా అసలు పిచ్చి పట్టినట్టు వేలం వెర్రిగా గోల్డ్ కొనడం, తాకట్టు పెట్టడం, మళ్ళీ డబ్బులు తేవడం, మళ్ళీ గోల్డ్ కొనడం, తాకట్టు పెట్టడం చేశాం. ఏమైంది 2 నెలల్లో? మళ్ళంతా కూల్ డౌన్ అయిందా? సో అట్లాగే పెరిగినప్పుడు కాదు, పడ్డప్పుడు కొంటేనే డబ్బులు వస్తుంది, పడ్డప్పుడు కొనకపోతే రావు. రైట్. సో మొత్తానికి ఇలాంటి సంక్షోభం ఎప్పుడు రాకూడదనుకున్నాం, కానీ వస్తే దాన్ని వదిలిపెట్టకుండా యూటిలైజ్ చేసుకోవాలి. సంక్షోభం అనేది ఒక సువర్ణ అవకాశం. ఆ సంక్షోభంలో పెట్టినప్పుడు, ఇప్పుడు నేను 25 years నుంచి ఉన్నాను మార్కెట్లో, ఎప్పుడెప్పుడు మార్కెట్ పడ్డా కూడా అప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్లనే పోర్ట్ఫోలియోస్ పెరుగుతూ ఉన్నాయి. అలా పడ్డప్పుడు కొనకపోతే పెరిగినప్పుడు డబ్బులు రావు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.